రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ లో A10 గా క్రిష్ పేరు చేర్చినట్లుగా తెలిపారు. క్రిష్ స్టేట్మెంట్ ను తీసుకోనున్నారు. అయితే తన స్నేహితులు పిలవటం వల్లే పార్టీకి వెళ్లారని క్రిష్ తెలిపారు. హోటల్ యజమాని వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని చెప్పారు క్రిష్. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకానందతో కొద్దిసేపు మాట్లాడానని, తర్వాత డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయారని క్రిష్ చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులందరినీ పిలిచి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే కేసులో డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ అలీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న వ్యక్తుల్లో నలుగురిని గుర్తించారు. ప్రస్తుతం సందీప్ తో సహా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించి విచారిస్తారు. యూట్యూబర్ లిషి గణేష్, ఆమె సోదరి కుషిత గతంలో డ్రగ్స్ వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో ఉన్న వివేకానంద, నిర్భయ్, కేదార్లకు బెయిల్ దొరికింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో వివేకానంద డ్రగ్స్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయగా తాజాగా ఈ లిస్టులో సినీ నటి లిషి గణేష్ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లుగా గుర్తించారు. ఎఫ్ఐఆర్ లో లిషి గణేష్ తో పాటు మరో విఐపి శ్వేత పేరును కూడా చేర్చారు. గతంలో లిషి గణేష్ సోదరు కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. యూట్యూబర్స్ గా లిషి గణేష్, కుషిత గుర్తింపు పొందారు. కేసు నమోదైన 10 మందిలో వివేకానంద, కేదార్నాథ్, నిర్భయ్, వ్యాపారవేత్త సందీప్, సెలబ్రిటీలు శ్వేత, లిషి గణేష్, నెయిల్, క్రిష్, రఘు, చరణ్లు ఉన్నారు. తన కోసం పోలీసులు వస్తున్నారని ముందే సమాచారం తెలుసుకున్న మంజిరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద ఇంట్లోకి పోలీసులు రాకుండా డోర్ లాక్ చేసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు పోలీసులు వివేకానంద ఇంటి బయటే వెయిట్ చేశారు. ఇంట్లో ఉన్న డ్రగ్స్ ను వాష్రూమ్ లో పడేసినట్లుగా పోలీసులు అనుమానించారు. పోలీసులు తమ వద్ద ఉన్న డ్రగ్ చెకింగ్ కిట్ ద్వారా చెక్ చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఇంట్లో వాడి పడేసిన కొకైన్ స్టిప్స్ దొరికాయి. వివేకానందకు కూకట్పల్లి కోర్టు బెయిల్ను మంజూరు చేయగా కేదార్నాథ్, నిర్భయలకు ముగ్గురి పూచికత్తుపై పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అయితే గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు సినీ దర్శకుడైనటువంటి జాగర్లమూడి క్రిష్ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతని ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి 10 మంది పైన కూడా కేసు నమోదే. అందులో A8 గా కూడా ఈ జాగర్లమూడి క్రిష్ పేరును కూడా పెట్టారు. అయితే రాడిసన్ బ్లూ ఆ పార్టీ జరిగినప్పుడు జాగర్లమూడి క్రిష్ దర్శకుడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే పక్కా సమాచారం పోలీసులకు రాగానే కూడా ఆదివారం అర్ధరాత్రి ఆ హోటల్ చెకింగ్ కోసం పోలీసులు వెళ్లారు. వెళ్లినటువంటి సమయంలో అక్కడ ఎవరూ లేరు. అప్పటికే ఒక అరగంట ముందే పోలీసులు వస్తున్నటువంటి సమాచారంతోనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించారు. రాడిసన్ బ్లూలో ఒక 2 రూమ్లలో ఈ డ్రగ్స్ పార్టీ జరిగింది. తరచుగా కూడా అక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయనేటువంటి పోలీసులకు సమాచారం ఉంది. ఎందుకంటే రాడిసన్ బ్లూ హోటల్ కూడా అయితే ఈ మంజీరా గ్రూప్ సంబంధించినటువంటి గజ్జల వివేకానంద్ సంబంధించింది. సో ఈ పార్టీ హోస్ట్ చేసింది కూడా గజ్జల వివేకానంద్ కాబట్టి అక్కడ అయితే చాలా సేఫ్ గా ఈ పార్టీ నడపొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా ఈ డ్రగ్స్ పార్టీలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ పార్టీలకు సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులను, అటు వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కుమారులను వీళ్ళందరినీ కూడా పిలిచి అక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది యూట్యూబర్స్, ఈ లిషి గణేష్ లాంటి వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. అలాగే ముఖ్యంగా కేదార్ అనేటువంటి సినిమా ప్రొడ్యూసర్, అలాగే దర్శకుడు జాగర్లమూడి క్రిష్ కూడా అందులో ఉన్నారు. వారిని కూడా పిలిచి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించున్నారు. మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటిది మాత్రం ఎందుకు ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఇవన్నీ కూడా తేలాల్సింది. కాసేపటి క్రితమే దర్శకుడు క్రిష్ మీడియాతో కొంత ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. కేవలం నేను అక్కడ వివేకానంద కలవడానికి మాత్రమే వెళ్లాను, ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్. కానీ అక్కడ వెళ్లినటువంటి వ్యక్తి ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్లేటటువంటి అనుమానాలు అయితే కలిగిస్తున్నాయి. అక్కడ 3 గ్రాముల కొకైన్ దొరికింది. అయితే రోలింగ్ పేపర్స్ ఉన్నాయి. అయితే కొకైన్ తీసుకోవడానికి ఉపయోగించినటువంటి రోలింగ్ పేపర్స్ ఇవన్నీ కూడా దొరికాయి. సో మరి ఇందులో క్రిష్ పాత్ర ఏంటి, క్రిష్
ఎంత మేర డ్రగ్స్ తీసుకున్నాడు ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముగ్గురిని ఇప్పటికే ఇందులో అరెస్ట్ చేశారు వారికి డ్రగ్ టెస్టులు చేయగా కూడా పాజిటివ్ వచ్చింది. వివేకానంద అలాగే మరో ఇద్దరిని కూడా పాజిటివ్ వచ్చింది. సో మిగతా 10 మంది నిందితులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిచి టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దర్శకుడు కృష్ణ కూడా మరి పోలీసులు పిలువనున్నారు. దర్శకుడు కృష్ణ కూడా కేవలం వివేకానందన్ కలవడానికే వెళ్లాను తప్ప ఎక్కడ డ్రగ్స్ కోసం వెళ్ళలేనటువంటి ఒక స్టేట్మెంట్ ఆయనకు సంబంధించి బయటకు వస్తుంది. మరి ఆ స్టేట్మెంట్ ఆయన అయితే ఇప్పటివరకు ఫోన్ ఇన్ లోనే ఇచ్చారు కానీ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి అది స్టేట్మెంట్ ఇవ్వమని పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. సో పోలీస్ స్టేషన్కి వస్తే మాత్రం అతనికి సంబంధించి డ్రగ్ టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో డ్రగ్ టెస్ట్ చేస్తే మాత్రం అతను నిందితుడిగా కూడా తేలే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఓవరాల్ గా గచ్చిబౌలి పోలీసులు ఈ కేసును అనేక రకాలుగా విచారిస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా ఇవన్నీ సంబంధించి కూడా సేకరించారు. ఈ పార్టీకి సంబంధించి ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చాడో అబ్బాస్ అనేటువంటి వ్యక్తి గతంలో కూడా ఎక్కడెక్కడ డ్రగ్స్ సప్లై చేశాడు, ఇక్కడ సినిమా లింక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించి అటు వ్యాపారవేత్తలకు సంబంధించి ఎంతమందికి ఇంకా ఈ డ్రగ్స్ అబ్బాస్ సప్లై చేశాడనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అయితే సాయి కిరణ్, ప్రస్తుతం క్రిష్ విషయంలో పోలీసులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు నమోదు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఈ కేసులో ఒక ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారు. వారందరికీ కూడా కుకట్పల్లి కోర్టులో హాజరుపరచగా బెయిల్ వచ్చింది. కానీ ఇంకా ఎవరైతే ఈ క్రిష్ కావచ్చు ఇంకొక 6 వరకు ఉన్నారు వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని మరి పట్టుకున్న తర్వాత వారికి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వారిని కూడా విచారించి డ్రగ్ టెస్టులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో దర్శకుడు క్రిష్ పాత్ర ఏంటి, అతను గతంలో కూడా ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశాడు ఇటువంటి పార్టీలలో అనేది తెలియాల్సింది. కానీ ఆయన మాత్రం కేవలం వివేకానంద్ కలవడానికి వచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆ 2 రూముల్లో గత కొన్ని రోజులుగా డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే రాడిసన్ బ్లూ హోటల్ ఉందో అది ఆ పార్టీ హోస్ట్ చేసినటువంటి గజ్జల వివేకానంద్ కాబట్టి అక్కడ పార్టీ చేసుకుంటే చాలా సేఫ్ అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారవేత్తల కుమారులను అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా పిలిచి అక్కడ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ పక్కా సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి చూడగా 3 గ్రాముల కొకైన్ అయితే లభ్యమైంది. సో దర్శకుడు క్రిష్ కూడా ఇందులో ఉన్నాడనేటువంటి సంచలన విషయం బయటకు వస్తుంది. మరి దర్శకుడు క్రిష్ ఈ విషయంలో పోలీసులకు సహకరిస్తారా, పోలీసులకు ఆయన ఏదైనా డ్రగ్ టెస్టులకు సంబంధించినటువంటి అయితే స్వాబ్ ని ఇస్తారా అనేటువంటి ఇవన్నీ కూడా చూడాల్సింది. అలాగే పోలీసులు కూడా అతన్ని ఎంత తొందరగా అతన్ని రీచ్ అవుతారనేటువంటిది కూడా చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే పోలీసుల దర్యాప్తు అయితే జరుగుతోంది. మరి దర్శకుడు క్రిషే కాకుండా కేదార్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇటీవల కొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసింగ్ కూడా స్టార్ట్ చేశాడు. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అటు వ్యాపారవేత్తల కొడుకులు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ అనేటువంటిది ఒక డ్రగ్స్ హబ్ గా మారుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లింక్స్ అనేకం బయటపడుతున్నాయి. 2017లో నుంచి అప్పుడు అకున్ సబర్వాల్ ఎక్సైజ్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు డ్రగ్స్ పేట వచ్చినా కూడా ఎవరో ఒకరు సినిమా వాళ్ళకి సంబంధించి పట్టుబడుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు గచ్చిబౌలిలో సండే రాత్రి దొరికినటువంటి రాడిసన్ బ్లూ హోటల్లో ఇప్పుడే కాదు గత 2 సంవత్సరాల క్రితం బంజారాహిల్స్ లో ఉన్నటువంటి రాడిసన్ సంబంధించిన పుడింగ్ అండ్ మింక్ లో కూడా అక్కడ కూడా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సో ఈ రాడిసన్ బ్లూ హోటల్ సంబంధించినటువంటి సీరియస్ గా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికితే ఆ హోటల్స్ కూడా సీజ్ చేస్తామనేది చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.